హ్మ్. ఈరోజు ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే ఆహ్, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. హ్మ్. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఫస్ట్‌ది. సెకండ్ మన డైజెషన్ క్యాపబిలిటీ సెకండ్. థర్డ్ మనం పనిచేసే సామర్థ్యం. ఇవి 3 ఏ సమయంలో అయినా 100% ఈ 3 మొత్తం కలిపితే 100% ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కేస్ మనకున్న సామర్థ్యం 100%ని డైజెషన్‌కి వాడాలి అనుకుంటే మిగతా రెండిటిని ఆపాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నది బాగా అరగాలి అంటే మన బాడీలో అనారోగ్యం ఉండకూడదు. అనారోగ్యం ఉన్నప్పుడే కదా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పనిచేసేది. సెకండ్ మనం పని చేయకూడదు. మన శారీరక శ్రమ ఉండకూడదు. ఇప్పుడు మనకున్న శక్తి ఆ విధంగా ఉన్నప్పుడు మనకున్న పూర్తి శక్తి డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. అర్థమైందా? డైజెషన్‌కి. అందుకనే మనం తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోమంటారు. సెకండ్‌ది ఇమ్యూనిటీ గురించి చూద్దాం. మనకేదైనా సమస్య అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తారు. లంకణం పరమ ఔషధం అని. అద్భుతమైన విషయం అది. కావాలంటే చూడండి హాస్పిటల్స్‌లో మీరు ఇచ్చేది కూడా వాళ్ళు చేసేది కూడా అదే. మీకు ఏదైనా సమస్య పోతే మీకు ఫుడ్ బెటర్. ఎనర్జీ రావడం కోసం సెలైన్లు ఇస్తారు. ఇండైరెక్ట్‌గా వాళ్ళు చేసేది కూడా లంకణం పరమౌషధం ఆ సిద్ధాంతాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు మన మీద. కాకపోతే మనకు అది తెలియక మనం ఏదో దేవుళ్ళు అని ఫీల్ అవుతాం కానీ మనమే దేవుళ్ళు. అంటే బాగా చేసేది బాగా చేయించుకునేది మన బాడీలో ఉన్న ఒక శక్తి. థర్డ్‌ది పని చేసే సామర్థ్యం. ఇది మనకున్న సామర్థ్యం పని చేయడానికి ఉపయోగించాలనుకుంటే మిగతా రెండు నీడ్స్ జీరో అవ్వాలి. అంటే మనం తిన్నది అరిగించుకునే అవసరం ఉండకూడదు. మన బాడీలో ఏ రోగం ఉండకూడదు. సో ఇలాంటప్పుడు మనకున్న సామర్థ్యం 100% దేనికి ఉపయోగపడుతుంది? మనం పని చేసే సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పని ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అంతే.